మూడో శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? భగవానుడు ఏం చెప్పారు? 2 పద్ధతులు చెప్పాను నేను. మొదటి పద్ధతి జ్ఞానయోగుల కోసం, సాంఖ్యుల కోసం జ్ఞానయోగం చెప్పాను. తర్వాత సాధనా మార్గంలో ఉన్న వాళ్ళ కోసం కర్మయోగం చెప్పాను అన్నారు కదా. అది మూడో శ్లోకంలో. 4వ శ్లోకంలో ఏం చెప్పారు? నైష్కర్మ్యాన్ని నేను పాటిస్తాను అని చెప్పి సన్యాసించేసి నేను కర్మలు ఏమి చెయ్యను అంటే కుదరదు, కర్మ చేసి తీరాలి అనే విషయం చెప్పారు కదా. ఈరోజు 5వ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ముందు ప్రతిపదార్థం చూద్దాము. నహి, నహి అంటే నా అంటే కాదు అని కదా, కాదు లేదు అని. నహి అంటే ఖచ్చితంగా కాదు, నిజంగా లేదు అని. కశ్చిత్ ఎవరు కూడా, నహి కశ్చిత్ క్షణమపి అది మొదటి చరణం కదా. కశ్చిత్ అంటే ఎవరు కూడా, క్షణం అపి క్షణం కూడా, క్షణమంతా కూడా. జాతు తిష్ఠత్య కర్మకృత్, జాతు తిష్ఠతి అంటే ఎప్పుడు ఉండుట, అంటే అలాగే ఒకే దీంట్లో ఉండడం అన్నమాట. తిష్ఠతి అంటే ఉండడం కదా, అలా కూర్చొని ఉండడం తిష్ఠతి అంటే. జాతు అంటే ఎప్పుడు ఉండడం. ఎలా ఉండడం? అకర్మకృత్ అంటే కర్మ చేయకుండా, కర్మ అంటే చేయడం, అకర్మ అంటే చేయకుండా ఉండడం. చేయకుండా ఏ కార్యం చేయకుండా ఉండలేరు. కార్యతే హ్యవశః కర్మ అది మూడవ చరణం. కార్యతే హి అంటే తప్పకుండా చేయబడును. ఏం చేయబడును? కర్మ. అవశః అంటే తమ నియంత్రణ లేకుండా, అంటే ఎటువంటి నియంత్రణ అనేది లేకుండా, అంటే మనం ఎంత ప్రయత్నించినా నియంత్రించుకోలేమన్నమాట. నియంత్రించకుండా ఏం చేస్తాము? కర్మ చేస్తాం, కర్మ పనులు. సర్వః ప్రకృతిజైర్గుణైః, సర్వః అంటే ప్రతి ఒక్కరూ అని, అందరూ. ప్రకృతి జైః గుణైః, ప్రకృతి అంటే ప్రకృతిలోని, జైః అంటే పుట్టడం అన్నమాట. జ అంటే పుట్టడం, భూమి జ అంటాం కదా, భూమిలో పుట్టినది. అలా ప్రకృతి జైర్గుణైః ప్రకృతిలో నుండి పుట్టిన గుణాల వల్ల. ఎందుకు ఎవరు పనులు చేయకుండా ఉండలేరు అంటే ప్రకృతి వలన కలిగిన గుణాల వల్ల కర్మలు చేయకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరూ కర్మలు చేసి తీరాల్సిందే. ఎవరైనా ఒక్క క్షణమంతైనా పని లేకుండా ఉండలేరు. ప్రకృతిలో జన్మించిన గుణాల ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ తమ నియంత్రణ లేకుండా పనులు చేస్తారు అని చెప్తున్నారు. అంటే ఏంటి? ప్రకృతిలో గుణాలు ఉంటాయి. అంటే ప్రకృతిలో గుణాలు ఉండడము అంటే ఏంటి అర్థము? మనం పుట్టడమే ప్రకృతితో పుడతాం, ప్రకృతిని మనలో తీసుకొని కదా మనం పుడతాం. లేదంటే అసలు ఈ భౌతిక శరీరమే ఉండదు కదా. ప్రకృతిని మనతో తెచ్చుకుంటాం అన్నమాట. ప్రకృతిని తెచ్చుకోవడము అంటే ఏంటి? ప్రకృతి వలన మనలో గుణాలు ఒక సీడ్ ఫామ్లో ఉంటాయి. పుట్టుకతోనే ఆ యొక్క బీజాలతో వస్తాం. ముఖ్యంగా ప్రకృతిలో ఉండేవి 3 గుణాలు. ఏంటా గుణాలు? 3 గుణాలు ఎవరు చెప్తారు? రజోగుణము, సాత్విక గుణము, తామస గుణం. వెరీ గుడ్. సత్వగుణం, రజస్సు, తమస్సు, ఈ 3 గుణాలు ఉంటాయి అన్నమాట మనలో. అందరిలో మనం ఈ 3 గుణాలు తెచ్చుకుంటాం. అంటే పూర్తిగా సత్వగుణంతో పుట్టేయడం, మిగతా అస్సలకి లేకుండా ఉండడం అలా జరగదు. ఈ 3 గుణాలు మనలో ఉంటాయి. తమో గుణం కూడా ఉంటుంది. ప్రతిదీ బీజ రూపంలో ఉంటాయన్నమాట మనలో పుట్టడంతోనే. మరి అవి కొంతమందికి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఇంకొంతమందికి రజస్సు ఎక్కువగా ఉంటుంది, ఇంకొంతమందికి తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? కారణం ఏంటి? ఏంటి కారణం? ఏది వస్తే చెప్పండి, అంత కరెక్టే చెప్పాలని రూల్ ఏం లేదు. వాళ్ళ కర్మలు నుండైనా రావచ్చండి. అట్లాగా వాళ్ళ స్వభావం బట్టి ఒకరికి తామస గుణం ఉంటుంది, ఒకరికి రజోగుణం, ఒక సాత్విక గుణం. కరెక్టే.
పూర్వ 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 చుట్టుపక్కల ఉన్న ఇన్కార్నేషన్ కర్మలు బట్టి కూడా రావచ్చు. ఉమ్, ఫుడ్ ద్వారా కూడా ఆ విధంగా ఉమ్. అంటే ఇప్పుడు చుట్టుపక్కల మనకి ఉన్న పరిస్థితిని బట్టి కూడా మన గుణాలు. అంటే మన చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాడు. వెరీ గుడ్. మీరందరూ చెప్పింది కూడా కరెక్టే. ప్రతి దాంట్లో మీకు పాలు అన్నమాట, పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి సనాతన ధర్మం ఏం చెప్తుంది, మన కర్మ సిద్ధాంతంలో మనం మన కర్మ సిద్ధాంతం ఉంది కదా. అంటే మనం ఇంతకుముందు చేసుకున్న కర్మలు, కర్మ సిద్ధాంతం కూడా మనం చెప్పుకున్నాం కదా. సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఏంటి, ప్రారబ్ధ కర్మలు ఏంటి అని. ప్రారబ్ధ కర్మలు అంటే ఇప్పుడు మనం అనుభవించాల్సినవి. సో ఇంతకుముందు చేసిన పాపాల వల్ల లేదంటే పుణ్యాల వల్ల మనం ఎంతో కొంత తెచ్చుకుంటాం ఈ జన్మలో. సో మనం ఏ ప్రారంధం అయితే అనుభవించాలో దానికి తగినట్టుగా ఆ బీజ రూపంలో ఉండే గుణాలు కూడా ఉంటాయి. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ అయిపోండి అందరూ. అది కొంచెము ఆ పాలు కొంచెం తేడాగా ఉంటుంది. అలాగే కానీ ఇంకొకటి కూడా ఉంది. భగవంతుడు ఏం చెప్తాడు, అంతా కర్మను బట్టే జరగదు. ప్రతిదీ ఇప్పుడు నాకు ఇలా జరుగుతోందంటే నా ప్రారంధం అలా ఉంది అని సరిపెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే మనలో ఫ్రీ విల్ కూడా ఉంది. ఎందుకు, మనకి ఆలోచించి మెదడిచ్చాడు, రేషనల్ తర్కించే స్వభావం ఇచ్చాడు భగవంతుడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఈ జ్ఞానం మనం సంపార్జన చేసుకొని దానిని ఈ సాంఖ్యం ద్వారా విశ్లేషణ చేసుకుని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే అవకాశం కూడా మనకి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు అంటే, ఏదైనా ఉండని ప్రారంధం మనం పొందాల్సిన జ్ఞానాన్ని పొంది దాన్ని సరిగ్గా విశ్లేషణ చేసుకొని, ఓకే నాలో ఈ బీజం ఉంది, దీన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి, దీని మీద నేను వర్క్ చేయాలి, దీన్ని నేను ఎలా మార్చుకోవాలి, నా వ్యక్తిత్వాన్ని నేను ఎలా మార్చుకోవచ్చు అనే ఆలోచన చేస్తూ దానికి తగినట్టు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ప్రారంధం కూడా ఏం చేయలేదు, ఎంతన్నా బలంగా ఉండనివ్వండి. అందుకని కలియుగంలో భగవన్ నామం స్మరించాలి అని చెప్తారు కదా. ఆ భగవన్ నామం వల్ల కానీ, భక్తి అనే రసం వల్ల కానీ మనలో ఉన్న గుణాలు అనేవి వాటి యొక్క శుద్ధీకరణ అనేది జరుగుతుంది. సరే, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మనం పుట్టిన పరిస్థితులు, మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాము, ఎలాంటి తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నాము, పెరిగాము, ఎలాంటి సమాజంలో మనం తిరిగాము, ఎలాంటి చదువులు చదివాము, మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము, ఎక్స్పీరియన్సెస్, వీటి వల్ల కూడా మన వ్యక్తిత్వం అనేది చెక్కడం జరుగుతుంది అన్నమాట. ఒక శిల్పం చెక్కినట్టు మన వ్యక్తిత్వం కూడా చెక్కబడుతుంది. సో ఇవన్నీ కారణాలు. కానీ ఇవన్నీ కూడా ఏదైనా ఉండనివ్వండి, మనలో బీజాలు మనతో ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ బీజాలు అనేవి పెరిగి మనలో వృక్షాలుగా కూడా అయ్యాయి. ఈ తమోగుణం కానీ, రజోగుణం కానీ, సత్వగుణం కానీ. కానీ ఏ చెట్టుకి మనం ఎంత నీరు పోస్తున్నాము అనే దాన్ని బట్టి దాని పెరుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు మనలో ఒక గుణం మనం కనిపెట్టామనుకోండి, ఇప్పుడు ఈ జ్ఞానం అంతా తెలుసుకుంటున్నాం కదా, ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఓకే మనలో ఈ గుణాలు ఉన్నాయి, ఇది తమో గుణం వల్ల వస్తుంది నాకు, దీన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఏదైనా కూడా అది చెట్టుగా మొక్కగా బీజంగా ఉందో, మొక్కగా ఉందో, లేదంటే పెరిగి పెద్దదైందో, ఏదైనా సరే దానికి మనం నీళ్లు పోయడం, దానికి కావాల్సింది ఇవ్వడం మనం మానేసామనుకోండి, అది నెమ్మదిగా దాని శక్తి అనేది తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే దాన్ని పెంచి పోషిస్తున్నామో అది అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణం పెరగాలంటే ఏవి చేస్తే అది పెరుగుతుంది చక్కగా మనలో. ముందు తమోగుణం ఉంది, తమస్సు నుంచి రజస్సుకు వద్దాం, రజస్సు నుండి నెమ్మదిగా సత్వగుణం, ఆఖరికి ఏంటి, మన మోక్షం అనేది మనకి మన ఇది అనుకుంటే, గోల్ అనుకుంటే అసలు ఏ గుణాలు ఉండకూడదు. సత్వగుణం వరకు వచ్చే సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. నిర్గుణం అది చాలా పైన స్థాయిలేండి. మనకి ఇంకా అంత స్థాయి రాలేదు ఎవరికి కూడా, మనం అందరం సాధనలో ఉన్న వాళ్ళం కనుక. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, తమో గుణంకి సంబంధించిన ఏదైనా ఒకటి మనలో కనిపించిందంటే దాన్ని మనం రజస్సుగా మార్చుకోవడం ఎలా, రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి దాన్ని ఎలా మార్చుకొని సత్వగుణం వైపు మనం అడుగులు వేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవానుడు చెప్తున్నాడు కదా, ఎవరైనా సరే ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేరు. ఎందుకంటే మనలో గుణాలు మనల్ని అలా ఉండనివ్వవు అన్నమాట. కొంతమంది చూడండి ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు,
చెయ్యాలి, వాళ్ళు ఎప్పుడు యాక్షన్ అనేది ఉండాలి. అంటే రజోగుణం ఎక్కువగా ఉంది వాళ్ళలో. దాన్ని శాంతపరచుకోవడం ఎలా. ఇంకొంతమందికి ఎప్పుడు బద్ధకంగా ఉంటుంది, ఏమి చెయ్యాలనిపించదు, నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రోకాస్టినేషన్ నేను చెప్పుకున్నాం కదా, అవాయిడ్ చేసేస్తూ ఉంటారన్నీ. ఎందుకంటే అది మానసికంగా ఉన్న తమోగుణం. తమోగుణం అంటే అది శారీరకంగానే ఉండాల్సిన అవసరం లేదు, మానసికంగా కూడా తమస్సు ఉంటుంది. అంటే అవాయిడెన్స్ అనమాట, ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. అది ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు. ఈ రకంగా మన ఆలోచన అనేది ఆ రకంగా వెళ్ళింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మనలో మార్పు అనేది మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ భావాల నుంచి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తమోగుణం నుంచి రజస్సుకు వెళ్ళడం, రజస్సు నుంచి సత్వగుణంకి వెళ్ళడం. ఇలాంటి మార్పు ఒకటి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అసలు? దానికి ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి కదా, ఒక టూల్ లాంటిది, లేదంటే దీన్ని పట్టుకొని మనం మార్చుకోవచ్చు అని. ఒకటేంటి, ఎమోషనల్ అవేర్నెస్. ఇవి లైఫ్ స్కిల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం తమస్సు అనే దాని కారణంగా, ఆ బీజం కారణంగా మనలో కొన్ని ప్రవర్తనలు, కొన్ని ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, మొట్టమొదట మనం పాటించాల్సిందేంటి, అవేర్నెస్. అంటే ఎరుక. ఓకే, నాలో ఇది కలుగుతోంది ఇప్పుడు, అంటే ఇది తమస్సు అనేది నాలో ప్రబలుతోంది అనేది ఫస్ట్ అవేర్నెస్ అనేది రావాలి. అంటే తెలుసుకోవాలి మనం ఫస్ట్, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము, వేరే కారణాలు చెప్పుకోవడము, దీనివల్ల నేను ఇలా ఉన్నాను, వారి వల్ల నేను ఇలా ఉన్నాను అంటే అది అవాయిడెన్స్ అనమాట. మనం అవాయిడ్ చేయడానికి మనం ఒప్పుకోవట్లేదు, మనలో ఉన్న తమో గుణాన్ని మనం ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే దానికి ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు మనలో ఉన్నది మనం మార్చుకోవడానికి మనలో అవగాహన రావాలి. మనం దాన్ని దాటేస్తూ వెళ్ళామనుకోండి, నష్టం ఎవరికి? పక్కన వాళ్ళకి కాదు, మనకే నష్టం. కనుక దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, అవేర్నెస్తో యాక్సెప్ట్ చేయాలి. ఈ గుణం నాలో ఉంది, నేను మార్చుకోవాలి. తర్వాత ఏంటి, ఎమోషనల్ రెగ్యులేట్ చేసుకోవడం. అంటే నియంత్రించుకోవడము అనే దానికి ఎన్నో టూల్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు దాంట్లో కూడా కొన్ని డిస్కస్ చేసాము. అంటే ముందు ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే దీని వెనక ఫస్ట్ ఏ గుణం ఉంది అనేది గుర్తించడం, అది అవేర్నెస్. ఆ గుర్తింపు రాగానే దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం, అంటే దాన్ని సరైన విధంలో మనము ఎక్స్ప్రెస్ చేయగలగడం, దానికి ఒక అవుట్లెట్ ఇవ్వగలడం. అది తర్వాత మనం అంటే వెళ్తూ ఉన్న కొద్ది, శ్లోకాలు వస్తున్న కొద్ది మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా విషయాలు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాటిని రెగ్యులేట్ చేసుకోగలగడం, నియంత్రించుకోవడం. అంటే 3 విషయాలు ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ముందు, అంటే మన గుణాలలో మనం ఏదైనా మార్పులు తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, రియలైజ్ అవ్వాలి. అంటే తెలుసుకోగలడం, ఎరుకతో తెలుసుకోవడం, రియలైజింగ్. తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అంటే ఇది ఉంది, దీన్ని నేను మార్చుకోవాలి, నాలో ఉన్నదాన్ని నేను మార్చుకోవాలి అంటే బాధ్యత తీసుకోవడం అని. ఇప్పుడు నాకు కోపం ఎక్కువ అనుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎరుకతో నేను తెలుసుకోవాలి, ఓకే నాకు కోపం వచ్చింది, దీన్ని రెస్పాన్సిబుల్గా నేను హ్యాండిల్ చేయాలి, ఇది నా బాధ్యత. నా కోపాన్ని నేను పక్కన వాళ్ళ మీద తీర్చుకోవడము, వస్తువులు విసిరేయడం చేశాను అనుకోండి, అంటే నేను నాలో ఉన్న చెత్తని బయట ప్రపంచంలోకి నేను వేస్తున్నట్టు. అది కాదు, నాలో ఉన్నది నాలో నుంచి వస్తుంది కనుక దీన్ని రెస్పాన్సిబిలిటీ నాది అని ఫస్ట్ బాధ్యత తీసుకోవడం. తరువాత బాధ్యత తీసుకున్న తర్వాత దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికి ఎలాంటి రెస్పాన్స్ మనం అనేది ఇవ్వాలి అనేది. దీన్ని 3 R's అంటారు, 3R ప్రిన్సిపల్. ఫస్ట్ రియలైజేషన్, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ దెన్ రెస్పాన్స్. ఇలా అన్నమాట. అంటే ఫస్ట్ మనలో ఏదో జరుగుతోంది, దాని యొక్క సోర్స్ ఏంటి అనేది గుర్తించడం. అలా గుర్తిస్తూ ఇలా నెమ్మదిగా మనం, అంటే ఒకేసారికి ఇది వచ్చేది, కొన్ని ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనలో ఆ ఎమోషన్స్ అనేవి. వాటిని ఓవర్ నైట్లో మనం మార్చుకోలేం. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా చేస్తూ వచ్చామనుకోండి, కానీ నెమ్మదిగా మనలో ఏమి దీనివల్ల కలిగే ఒక స్థాయి ఏంటంటే ఒక విట్నెస్ మైండ్ సెట్ అనేది మనకు అలవాటు అవుతుంది. విట్నెస్ మైండ్ సెట్ అంటే ఏదైనా వస్తే కూడా ఇట్ విల్ బి లైక్ ఏ పాసింగ్ క్లౌడ్. వచ్చింది, మనం గమనించాం, అది వెళ్ళిపోతుంది అని. యూ విల్ నాట్ గెట్ అటాచ్డ్ టు దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ ఎమోషన్
ఆర్ థాట్. మనం చెప్పుకున్నాం కదా, థాట్ని పట్టుకుంటేనే థింకింగ్ అవుతుంది, థాట్ని వదిలేసామనుకోండి అది వెళ్ళిపోతుంది అంతే. సో స్లోగా మనం ఇలా మార్చుకోవాలి అనేది ఎప్పుడైతే మనం లోపల స్ట్రాంగ్గా అనుకుంటామో అప్పుడు ఒక విట్నెస్ మైండ్ సెట్ అనేది నెమ్మదిగా డెవలప్ అవుతుంది అనమాట. ఇది బాగుంది కదండి, మంచి శ్లోకం ఇది. చాలా చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు ఇలాంటి విషయాలు. ఓకే, తర్వాత 6వ శ్లోకం చూద్దాము. ఏమన్నా చెప్పాలా అండి, ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. నేను గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మీరు ఎవరైనా ఆపి ఏదైనా చెప్పాలి అన్నా, ఏదైనా పంచుకోవాలి అంటే కూడా యూఆర్ వెల్కమ్, మీరు పంచుకోవచ్చు. అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య. కర్మేంద్రియాని అంటే కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఏమొస్తాయి? కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు, పాని పాదం అంటారు కదా, కాళ్ళు చేతులు. తర్వాత నోటితో మాట్లాడతాము. తర్వాత విసర్జన వ్యవస్థ, ఉపస్థము అంటారు. పాయు అంటే విసర్జన, పాయుహు. పాని పాదౌ పాయుహు అంటే విసర్జన. తర్వాత ఉపస్థము అంటే ప్రోక్రియేషన్ అంటే రిప్రొడక్షన్ అన్నమాట, పునరుత్పత్తి అంటారు కదా. ఇవి కర్మేంద్రియాలు కదా. కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే అదుపులో పెట్టి, సంయమము అంటే అదుపులో పెట్టుకోవడం, నియంత్రించుకోవడం. యహ అంటే ఎవరు. కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియాలు సంయమ్య అదుపులో పెట్టి. యహ య ఆస్తే మనసా స్మరన్, 2వ చరణం కదా. యహ అంటే ఎవరు, ఆస్తే అంటే ఉంటారో, మనసా మనసుతో, స్మరన్ అంటే స్మరిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఇంద్రియార్థాలను అంటే ఇంద్రియాలకు అర్థం ఇచ్చేవి ఏంటి? ప్రాపంచికలు అని, ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు అని. 3వ చరణము ఇంద్రియార్థాన్ విమూఢాత్మ కదా. ఇంద్రియార్థాన్ అంటే విషయ భోగాలను, విమూఢాత్మ మూర్ఖులు, అవివేకులు, మిథ్యాచారస్స ఉచ్యతే. మిథ్యాచార అంటే మోసపూరితమైన ఆచరణ కలవారు, అంటే తప్పుడు ప్రవర్తనతో ఉన్నవారు. సహ ఉచ్యతే వారిని అలా అంటారు, వారు అలా అనబడతారు. ఎలా అనబడతారు? విమూఢాత్మ, వాళ్ళని మిథ్యాచారులు అంటారట. మిథ్యాచార అంటే మోసపూరితమైన ఆచరణ కలవారు అని పిలుస్తారు. అంటే ఏంటి? కర్మేంద్రియాలని బయట కర్మేంద్రియాలు అంటే బయట పనులు చేసే ఏ యంత్రాంగం అయితే మన దగ్గర ఉందో వాటిని నియంత్రించుకొని ఉంటారు. అంటే కష్టపడి కాళ్ళు చేతులు కట్టేసుకొని ఉంటారు. కానీ మనసు అనేది కనిపించదు కదా, దాంతో మటుకు ఇంద్రియార్థాల గురించి స్మరిస్తూ ఉంటారట. సో అలా ఉన్న వాళ్ళని విమూఢాత్మ, అలాంటి మూర్ఖులను మిథ్యాచారులు అని అంటారు. ఎవరు తన ఇంద్రియాలను బయటకు అదుపులో పెట్టుకున్నట్లు ఉండి మనసులో ఇంద్రియార్థే బయటి ఆకర్షణల గురించి ఆలోచనలు చేస్తూ జీవిస్తాడో అతడు మూర్ఖుడు, అతడు మిథ్యాచారి అని అంటారు. అంటే అలా ఉండడం మంచి ఆచరణ కాదు అని అర్థం. బాహ్య నియమము, అంతరంగిక నియమము, ఇవి రెండు ఒకటి కాదు. బాహ్య నియమము ఈజ్ నాట్ ఈక్వల్ టు అంతరంగిక నియమము. బాహ్య నియమము అంటే బాహ్యంగా మనం కూర్చొని ఏదో ఇది చెయ్యము, మనసు నియమంగా ఉంచుకోవడం అన్నమాట. శరీరాన్ని నియమంగా పెట్టుకోవడం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఇవి ఉపవాసాలు ఉంటూ ఉంటాం కదా, ఉపవాసం ఉంటాము. అది ఏంటి అంటే మనం
మనమే నిర్ణయించుకున్నాం ఓకే ఉపవాసం ఉందాము అని, కానీ మన వల్ల కావడం లేదు, ఏవో తిండి పదార్థాలు గుర్తొస్తున్నాయి. అది ఓకే, అప్పుడప్పుడు అందరికీ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రపంచం కోసం ఉపవాసాలు ఉంటూ ఉంటారు కొంతమంది, ఇంకొకరి కోసం, ఇంకొకరు ఏమనుకుంటారో, ఇంకొకరు చెప్పుకోవడం బాగుంటుంది మన గురించి అని అనుకొని అలా ప్రపంచం కోసం చేస్తూ ఉంటాం. కానీ కాళ్ళు చేతులు అంతా దగ్గర పెట్టుకొని తినకుండా, వాటి పక్కన చూడకుండా, కళ్ళను కూడా అటు తిప్పకుండా ఉంటాం, కానీ మనసు అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఒక ఉదాహరణ. అంటే నియంత్రణ, అంటే ఉపవాసం చేయడము అనేది ఆ నియంత్రణ పెట్టుకోవడం మంచిదే, కానీ కొంతవరకు మనసును కూడా మనం నియంత్రించుకోగలగాలి అని అర్థం. ఎందుకు అంటే ఇప్పుడు దీంట్లో ఎందుకు మనం అలా పాటించాలి అని చెప్పాలనుకుంటే, ఆథెంటిసిటీ అనేది ఒకటి ఉంది. అంటే ప్రామాణికత, అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అసలు ఎందుకు మనకి ఈ ప్రామాణికత అనేది, అంటే ఆథెంటిసిటీ అనేది ఎందుకు ముఖ్యం? అలా ఉంటే ఏం తప్పైపోయింది? పోనీ మనం పాటిస్తున్నాం కదా, ఏదో నియమం పెట్టుకున్నాం, కానీ మనసు ఉండట్లేదు. మనసుని మనం ఎటు వెళ్ళిపోతే ఏముంది, మన శరీరంతో మనం నియమం పాటిస్తున్నాం కదా, దీంట్లో తప్పే ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది మనకే మంచిది కాదు అలా ఉండడం. ఎందుకంటే ఇప్పుడు అలా ఉన్నామనుకోండి, అంటే శరీరం ఒకటి చేస్తోంది, మనసు ఇంకోటి కోరుకుంటోంది. అంటే ఏంటి, అక్కడ అలైన్మెంట్ లేదు, తప్పింది. శరీరానికి మీరు మ్యూట్లో ఉండాలండి, డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి. ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ అయిపోండి. మన బాడీకి మైండ్కి అలైన్మెంట్ కుదరదు. అంటే మనసు ఒకటి కోరుకుంటోంది, శరీరం ఏమో ఇంకోటి చేస్తోంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం కుటుంబము, ఉద్యోగము ఇవన్నీ ఉన్నాయి, మన సంబంధాలు, వీటి పట్ల మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. అంటే మనం మన కుటుంబంతో ఎలా ఉండాలి, మన వర్క్ ప్లేస్లో మనం ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవంతా మనకి ఒక ఖచ్చితమైన ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే కుటుంబ సభ్యులతో నా యొక్క సంబంధాలు ఇలా ఉండాలి, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నా ఉద్యోగం ఆ ఎన్విరాన్మెంట్లో నేను ఇలా ఉండాలి, వాళ్ళతో ఇలాంటి సంబంధాలు నేను మెయింటైన్ చేయాలి, నా వర్క్ ఎథిక్స్ ఇలా ఉండాలి అని ఒక రోడ్ మ్యాప్ అనేది మన మనసులో ఉంటుంది. మనం ఆల్రెడీ మన మనసు ఆ రోడ్ మ్యాప్ అనేది వేసుకొని ఉంటుంది. కానీ ఏదైనా కొన్ని కారణాల వల్ల, అంటే ప్రలోభాలకి లోనయ్యి మనం దానికి భిన్నంగా వ్యవహరించామనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ తాత్కాలికంగా ఆ లాభం పొందడానికి మనం ఏదో చేసాం, కానీ మనసు అనేది ఊరికే ఉండదు, అది లోపల తినేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు, మనం అనుకున్న ప్రణాళిక ఒకటి, మనం ఇలా ఉండాలని మనం నిర్ణయించుకొని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నప్పుడు దానికి భిన్నంగా మనం చేసామనుకోండి, అది చాలా అసంతృప్తి అనేది ఇస్తుంది, మనకి అసంతృప్తి అనేది మిగిలిపోతుంది. నేను ఆఫీస్లో ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగిని అనుకోండి, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను లంచాలు తీసుకోకూడదు, నేను చక్కగా నిజాయితీగా ఉండాలి అనేది నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. కానీ కొన్ని కుటుంబ కారణాల వల్ల కొన్ని బాధ్యతలు వచ్చి పడ్డాయి, వాటి కోసం నేను ఏదో ప్రలోభపడి నేను లంచం తీసుకున్నాను. నేను అంటే ఆ సమయంలో నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను, కానీ మనసుకు మాత్రము అది అంగీకరించట్లేదు. అది నేను తీసుకున్న నిర్ణయము మనసు అనేది అంగీకరించట్లేదు. దీన్ని ల్యాక్ ఆఫ్ అథెంటిసిటీ అంటారు. ఇది చాలా ముఖ్యం. అంటే లాంగ్ రన్లో, అంటే మన జీవితంలో అంటే దాన్ని మొత్తం ఒక జర్నీగా మనం తీసుకుంటే, మన జీవితాన్ని ఒక జర్నీగా మనం తీసుకుంటే, ఆ జర్నీలో ఈ ఆథెంటిసిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మన మనసు, మన బుద్ధి, అంటే మన మైండ్, మన ఇంటలెక్ట్, మన బాడీ, ఇవన్నీ ఎప్పుడు ఒక అలైన్మెంట్లో
కొంతవరకు అంటే 100% పర్ఫెక్ట్గా ఎవరు ఉండలేరు, కానీ కొంతవరకు ముఖ్యమైన వాటిల్లో, ముఖ్యమైన విషయాల్లో కనీసం, అంటే మన కుటుంబము, మన ఉద్యోగము, ఇలా కొన్ని ఉంటాయి కదా, మన మారల్స్, ఇలాంటి వాటిలో ఈ అలైన్మెంట్ అనేది చాలా ముఖ్యం. దీన్ని ఆథెంటిసిటీ అంటారు. సో ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం, ఇది మిథ్యాచార అనే దానికి మనం చెప్పుకున్నాం. ఎవరిని మిథ్యాచారులు అని అంటారని చెప్పారు భగవానుడు? లోపల ఒక రకంగా ఉంటూ మనసేమో ఒకటికి చెప్తోంది, ఇలా ఉండాలి అని అంటోంది, కానీ బయటికి మటుకు వేరేగా ఉంటున్నారు. అంటే కర్మలు చేయడం వేరేగా ఉంటాయి, కానీ మనసులో వాళ్ళకు ఉన్నది వేరేగా ఉంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళని మిథ్యాచారులు అంటారు, మూర్ఖులు అంటారు అని చెప్పారు భగవాన్. ఆ నేపథ్యంలో ఇవి చెప్పుకున్నాం. ఇదండి.